హాయ్ యూస్ వెల్కమ్ టు రెడ్ టీవీ. నిన్న ఎన్టీఆర్ గారి పోస్టర్ ఆయన గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఒక చిన్న వివాదం వచ్చి పడింది. అంటే ఆ, ఈ సినిమా సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు నార్త్ లో పుట్టారు కార్తికేయ స్వామి, సౌత్ లో పూజలు అందుకుంటున్నారు అని చెప్పేసి అటు ప్రొడ్యూసర్ గారు కావచ్చు అలా సినిమా టీం ఆ పోస్టర్ కింద చేసిన కామెంట్స్ ఇప్పుడు కొంత విమర్శలకైతే దారితీస్తుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సో ఆయన నార్త్ లో పుట్టడం ఏంటి అన్నట్టుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏంటి వివాదం, ఎక్కడి వరకు వెళ్తుంది, మన సినిమాల ఈ మధ్య పాండ్య సినిమాలు అలా స్టార్ట్ అవుతున్నాయో లేవో ఏదో కొన్ని ఇష్యూలు కూడా ఇట్లా ఇటువంటివి రావడం మనం చూస్తున్నాం. వారణాసి విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అలా నిన్న పోస్ట్ రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు చిన్న వివాదం అని అంటున్నారు. ఏంటిది? ఏదో చిన్న వివాదం అంటారా మీరు? అంటే తమిళనాడులో ఉమ్, మురుగన్ తో పెట్టుకుంటే చిన్న వివాదం అవుతుంది. ఉమ్, ఈవెన్ స్టాలిన్ లాంటి వాళ్ళే 2024లో ఒక పెద్ద సభ పెట్టారు కదా మురుగన్ ఇదని ఉమ్, పెట్టాల్సి వచ్చింది. నేను హిందువునని చెప్పుకోవటానికి, అంటే హిందువునని కాదు, హిందూ వ్యతిరేకిని కానని. ఉమ్, కాబట్టి మురుగన్ తో పెట్టుకుంటే తమిళనాడులో కుదరదు. ఉమ్, అందుకని నిన్న ఆయన ఏమన్నాడు, నాగవంశీ ఉత్తర భారతదేశంలో పుట్టింది, హార్ట్ ల్యాండ్ లో ల్యాండ్ అయింది, తర్వాత దక్షిణాదిన పూజలు అందుకుంది, ఇప్పుడు విశ్వానికి చెందాల్సిన కథ ఇది అన్నాడు ఆయన. ఉమ్, దాని మీద ప్రశాంత్ రంగస్వామి అని మీకు తెలుసు, ఆయన ఫేస్బుక్ లో దాంట్లో ఉంటారు ఆయన. ఉమ్, ఆయన మీరు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడకండి, మురుగన్ తమిళ గాడ్, ఆయన అసలు పేరు సియోన్, ఉమ్, చియాన్ సియోన్ రెండు చెప్తారు, అంటే ఎర్రగా ఉంటాడు ఆయన. తర్వాత తల్లి పేరు కొట్రవై, వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపమే ఈయన అంటాడు ఆయన. ఉమ్, కాబట్టి మీరు తమిళ పండితులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే సంఘకాలతిలో నాకు తెలిసి సంఘ సాహిత్యంలో మురుగన్ ప్రస్తావన ఉన్నట్టు లేదు, తర్వాతి కాలంలో వచ్చింది. ఓకే. దీని మీద చాలా ఉంది, అంటే ఇది ఆ పరిశోధన చేయాల్సిన అంశం అన్నమాట. ఉమ్, ఎందుకంటే మనకు తెలుసు తమిళనాడులో 6 ఇళ్ళు ఉంటాయి, అంటే 6 దేవాలయాలు ఉంటాయి ఉమ్, మురుగన్కి. సో తిరుచందూరు, తిరుపరకుండ్రం, తర్వాత స్వామిమలై, ఇట్లా చాలా బాగుంటాయి అన్ని గుళ్ళు. ఉమ్, ఎస్పెషల్లీ తిరుచందూరు అయితే మీకు ఆ సముద్రం ఒడ్డునే ఉంటుంది ఆ గుడి, ఓకే. ఉమ్, చాలా బాగుంటుంది. అందులో వేల్ అనేది చాలా పవిత్రమైంది వాళ్ళకి. ఉమ్, వేల్, ఈవెన్ బీజేపీ కూడా అప్పుడు వేలి యాత్ర అని చేసింది. ఉమ్, మరి నాగవంశీ ఎందుకు మాట్లాడారు ఆయన? అంటే ఒక పుస్తకాన్ని తీసుకుని మీరు ఒక కథ ఏదో, అంటే రాయబడిన కథని మీరు నమ్ముకుని సినిమా ఎలా తీస్తారు, మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈ కార్తికేయన్ ఏదైతే ఉందో మురుగన్ కథ, ఉమ్, దీన్ని మీరు తీసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా బనీన్ అనుకున్నారు, అంటే మ్మ్. అల్లు అర్జున్ని, కానీ అతను ఫస్ట్ వద్దన్నారు, మళ్ళా చేస్తానన్నారు. తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు వెనకం చేశారంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఉమ్, 600-700 కోట్లు అవుతుంది. రాధాకృష్ణ అండ్ నాగవంశీ ప్రొడ్యూసర్స్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ ఎందుకు అనుకున్నారో తెలియదు. ఉమ్, అంటే అతనికి దేవరా తర్వాత బాలీవుడ్కి వెళ్ళి అక్కడ పెద్ద సక్సెస్ అందుకోలేదు. ఉమ్, సో ఆయన దీనికి అనుకూలంగా అనిపించారేమో, ఇంతో మాట్లాడుకున్నారు. ఓకే. మళ్ళీ ఆ తర్వాత కూడా అల్లు అరవింద్ వాళ్ళతో మాటలు జరిగాయి. ఉమ్, అంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా, అందుకోసం మరి వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా అడిగారో ఏంటో. ఉమ్, అప్పుడు ఆయన అల్లు అర్జున్ కన్విన్స్ చేశారని, అతను రాకాకి టైం కేటాయించడం వల్ల ఈ సినిమా చేయలేకపోయారని. ఇప్పుడు అల్లు అర్జున్ కి అయితే వరుసగా సినిమాలు ఉన్నాయి కదా, అవును. ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి ఆయనకి. ఉమ్, ఒకటి కనకరాజ్ తో ఒకటి ఉంది, అవును. తర్వాత లోకేష్ కనకరాజ్ తో, తర్వాత ఒక మలయాళీ డైరెక్టర్ తో ఒకటి ఉంది, ఉమ్, తర్వాత సంజయ్ లీలా బన్సాలీతో కూడా ఒకటి ఉంది అని ఉంది. అన్నారు. టాక్స్ టాక్స్ నడుస్తున్నాయి. మళ్ళీ పుష్ప 3 కూడా అది అదే లైన్ లో ఉంటుంది. అదే ఎప్పుడు ఉంటుందో పుష్ప 3 తెలియదు. ఉంటుందని. ఉమ్, సో దాన్ని బట్టి అది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. అవును. అందుకని మరి ఇంతో అనుకున్నారా? ఇప్పుడు మీకు అల్లు అర్జున్ అయితే మీకు సౌత్ లో బాగా ఫేమస్ కాబట్టి, ముఖ్యంగా పుష్ప తర్వాత అతని రేంజ్ మారిపోయింది కదా. ఉమ్, కాబట్టి అసలు ప్రొడ్యూసర్స్ కి యాక్చువల్ గా అల్లు అర్జున్ తోటి అయితేనే కొంచెం వర్కౌట్ అవుతుంది. ఉమ్, కానీ మరి ఇతనితో ఏ రకంగా అవుతుంది, అంటే సక్సెస్ ఏ రకంగా అందుకుంటారు,
ఆదిలోనే హంసపాదులాగా ఇలాగ కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి. ఉమ్, అంటే ఇది కూడా ఒక కాంట్రవర్సీ కోసం మాట్లాడాడా ఆయన, తెలియక మాట్లాడాడా ఏంటి అనేది మనకు తెలియదు. ఓకే మరి నాగవంశీ దీని మీద వివరణ అయితే ఇవ్వాలి. ఓకే మేడం, ఇది ఒక పౌరాణిక సినిమా. పౌరాణిక సినిమా. మనకు తెలిసిందే ఈ మధ్య ఇప్పుడు వారణాసి కూడా సేమ్ ఇటువంటి ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడం, ఇష్యూని ఫేస్ చేయడం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇష్యూ. అంటే పౌరాణిక సినిమాల విషయానికి వచ్చేసరికి అంటే పురాణాల్లో స్పష్టంగా ఏది ఉందో అదే చూపించాల్సిన అవసరం వస్తుంది. చిన్నగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా విమర్శల విమర్శలు కాదండి, ఇప్పుడు ఉమ్. మనోభావాలనే ఉంటాయి కదా. అవునవును. ఇప్పుడు మీరు ఒక మేరీ మాతకు సంబంధించో, ఒక జీసస్ కి సంబంధించో ఉమ్, బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా ఒక చిన్న పని చేయగలరా? ఒక అల్లాకి సంబంధించి ఒక మాట అనగలరా మీరు? ఇదేంటి ఇలాగా అని అంటే మనం ఉంటామా? ఉమ్, మరి మీరు పురాణాలు, ఇతిహాసాలు ఎందుకు ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు? మీ ఊహకి తోచినట్టు ఎందుకు చేస్తారు మీరు? తప్పు కదా. అవును. అది జనాలు ఒప్పుకోరు. అందులో Okay. ఇప్పుడు మనకేంటంటే హిందువుల్లో కొద్దిగా ఇప్పుడు ఒక కదలిక వచ్చింది. ఉమ్, వచ్చాక ఏమవుతుందంటే కొంచెం తెలుసుకోవటం మొదలైంది. ఇదివరకు ఏవి చదివేవాళ్ళు కాదు ఉమ్, చాలా మంది. ఉమ్, అది ఉన్న ఫ్యాక్ట్ అది. ఓకే. మనకి ఇంకొకటి ఏంటంటే మనకుండే ఒక పెద్ద అలవాటు, అది దురలవాటు అనాలో ఏ అలవాటో నాకు తెలీదు. ఉమ్, మనం చదవకుండా మాట్లాడేస్తాం. ఉమ్, మనకి అదొక పెద్ద, అదేమనాలి, గొప్ప అనుకుంటామో ఏమనుకుంటామో నాకు తెలియదు. అవును. మన ఆ విషయాల గురించి కూలంకషంగా తెలుసుకోము, దాని లోతులకు వెళ్ళం. మనం పైన తెలిసేసుకుని మనం చాలా నాలెడ్జ్ ఉంది మనకి, ఓకే వీఆర్ క్యాపబుల్ అని అనుకుంటాం. ఉమ్, ఇప్పుడు అందుకని ఆయన అన్నాడు కదా ప్రశాంత్ రంగస్వామి, ఉమ్, మీరు తమిళ పండితులతోటి సంప్రదించండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా అథెంటిక్ గా మాట్లాడతారు. ఉమ్, వాళ్ళు ఒక అంశాన్ని వాళ్ళు మాట్లాడారంటే దాని ఆధారాలతో సహా నిరూపిస్తారు వాళ్ళు. ఓకే. అది వాళ్ళ దగ్గర ఉంది. అంటే అలాగని రీసెర్చ్ చేసే వాళ్ళందరూ అలాగే ఉంటారు. అంటే తెలుగులో అలా లేరని నేను అంటల్లా. ఉమ్, ఎవరైనా అథెంటిక్ గానే ఉంటారు రీసెర్చ్ చేసేటప్పుడు, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఉమ్, ఇప్పుడు రీసెర్చ్లు మనం పెద్దగా తీసుకోకర్లే. ఎక్కువ శాతం రీసెర్చ్లు అన్ని కూడా అవేమంటారు, ఎత్తిపోతలు అన్నమాట. ఉమ్, ఓకే మేడం. అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.